నమస్తే. వెల్కమ్ టు ధర్మయుద్ధ. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో నా వెనకాల ఒక పోస్టర్ మీకు కనిపిస్తుంది. ఒక న్యూస్ ఆర్టికల్. ఎఫ్ఆర్ అగేన్స్ట్ యాక్టర్ విజయ్ ఫర్ హర్టింగ్ ముస్లిం సెంటిమెంట్స్ ఎట్ ఇఫ్తార్ ఈవెంట్ ఇన్ చెన్నై. ఓకే, చెన్నైలో జరిగిన ఒక ఇఫ్తార్ ఈవెంట్లో ముస్లింల సెంటిమెంట్ని హర్ట్ చేసిండు విజయ్ అనేసి. విజయ్ అంటే మనకు తెలుసే కదా, మన ఎవరైతే తమిళనాడుకు సంబంధించిన యాక్టర్. అతని సినిమాలు తెలుగులో కూడా అండ్ పవన్ కళ్యాణ్ సినిమాల్ని ప్రతిదీ అక్కడ రీమేక్ చేయడము, ఇలాంటి వాటితో అతను అక్కడ ఫేమస్ అయ్యిండు. సో అలాంటి హీరో పైన ఇప్పుడు ఒక కేసు అయితే నమోదైంది. అయితే విజయ్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆయన పూర్తి పేరు నేను చెప్తా. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సో విజయ్ అనేసరికి చాలామంది ఓకే, ఇతను ఫలానా మతానికి సంబంధించిన వాడు కదా అనేసి అనుకుంటారు. బట్ చిన్నప్పటి నుంచి ఆ, ఈ యాక్టర్ విజయ్ వచ్చేసి క్రిస్టియన్. కానీ అతను ఎప్పుడు అంటే తన సినిమాల్లో అయినా లేకపోతే బయట అయినా కూడా తనకు స్ట్రెంచ్ క్రిస్టియన్ అనేసి చూపెట్టుకోలేదు. బట్ సినిమాలు ఏదైతే చేస్తున్నాడో ఆ సినిమాలు చేస్తూ పక్కన ఇప్పుడు ఎక్కడైతే పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన తర్వాత మైనార్టీ అప్పీజ్మెంట్ అన్నది మొదలుపెట్టిండు. సో మైనార్టీ అప్పీజ్మెంట్ మొదలు పెట్టగానే అంటే అతని పార్టీ ఆవిర్భావ సభని మీరు కనుక గమనించినట్టయితే, సో అందులో ఏంటంటే మీ ఎవరైతే అక్కడి తమిళనాడుకు సంబంధించిన సోషల్ రిఫార్మర్స్ వాళ్ళందరిని పెట్టి వాళ్ళందరి ఫోటోల్ని కటౌట్లను పెట్టి ఆ తర్వాత అతని పేరేంది పెరియార్ ఫోటోల్ని పెట్టి వాళ్ళ పక్కన సో ఇలాంటివన్నీ చేసిండనమాట. అంటే ఇటు అన్ని వర్గాల్ని ఆకట్టుకోవడం కోసం విజయ్ అయితే ముందడుగేసిండు. కాకపోతే ఇప్పుడు విజయ్కి ముస్లిం వర్గం నుంచి అయితే ఒక దెబ్బ పడింది. ఈయన పైన కేసు అయితే నమోదైంది చెన్నైలో. ఒకసారి ప్రవీణ్, ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లింలని అవమానించారు అనేసి అయితే ఇక్కడ మనకు ఆర్టికల్ కనిపిస్తుంది. అసలు ఈయన ఏం చేసిండు అంటే, ఎందుకంటే ఉపవాసం లేదా ఇఫ్తార్తో సంబంధం లేని తాగుబోతులు రౌడీలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇది ఖచ్చితంగా ముస్లింలని అవమానించడమేనని మేము నమ్ముతున్నాము అనేసి అక్కడ ముస్లింలకు సంబంధించిన ఒక పెద్ద ఈయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. సో అంటే బేసిక్‌గా విజయ్‌ని తమిళ ప్రేక్షకులే కాకుండా కోలీవుడ్, మల్లీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లో కూడా ఆయన ఆదరించే ప్రేక్షకులు ఫ్యాన్ బేస్ బాలీవుడ్ లో రీమేక్ అయినా కూడా చాలా 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 ఫేమస్. కానీ అంటే అప్పటినుంచి కూడా ఆయన అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్‌లో ఎన్నికల స్టంట్‌లో భాగంగా ఈ మధ్య తెలివిగా అంటే పవన్ కళ్యాణ్ లాగా దూసుకుపోదామనే ఆలోచనతోని మాట్లాడుతున్నట్టుగా కొంత అనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సనాతన ధర్మంని నిన్న కూడా ఒక మాట అన్నారు. నా బ్లడ్‌లోనే అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఐడియాలజీ ప్రకారమే మారిపోతాడు. ఐడియాలజీ చేంజ్ చేస్తారని చెప్పి ఇంగ్లీష్ పత్రికలు రాసిన వార్తని కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఖండించి యెస్, నేను మాట మారడం కాదు, నా బ్లడ్‌లోనే ధర్మం ఉంది అని అన్నాడు. అది అట్లాంటి వ్యక్తి ఇప్పుడు అట్లా దూసుకుపోదామని చెప్పేసి ఆలోచనతో ఈయన ఒక రకమైన స్ట్రాటజీ, ఎన్నికల స్ట్రాటజీని అవలంబిస్తున్నాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ అయినట్టుగా మనకు అనిపిస్తలేదు. కానీ ఇప్పుడు అంటే బేసిక్గా విజయ్ అంటేనే యాంటీ నేషనలిస్ట్ అనే చాలా చాలా మందికి మనకు తెలుసు. ఆయన వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి. అట్లా చాలా స్టేట్మెంట్ కూడా పాస్ చేసిండు. మొన్న స్టాలిన్ చేసినట్టు ఈ నెక్స్ట్ ఈయన చేయడానికి గ్యారంటీ కూడా లేదు. ఇవన్నీ స్టేట్మెంట్లు ఎప్పుడైతే ఈయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యిండో అప్పటి నుంచి సనాతన ధర్మ పైన కావచ్చు, లేకపోతే అక్కడ డిఎంకేకి సంబంధించిన ఎవరైతే ఉన్నాడు కదా చిన్న స్టాలిన్, ఓకే వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్. సో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని రిమూవ్ చేస్తాము, సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిది అనేసి ఇలాంటివి చెప్పడము అండ్ తనకు తాను ఒక స్ట్రంచ్ క్రిస్టియన్ అని చెప్పుకోవడం. వీళ్ళందరూ ఏంటంటే నాస్తికులం అని చెప్పేసి పార్టీ పెట్టేసి దాని తర్వాత వాళ్ళ నిజం ఏదైతే ఉంటుందో దాన్ని బయట పెట్టిండ్రు. మేము స్ట్రంచ్ క్రిస్టియన్స్ అనేసి. తల్లేమో ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ అండ్ స్టాలిన్ వీళ్ళందరూ గెలుపొందాలి అనేసి గుళ్ళు గోపురాలు తిరగడము ఇలాంటివన్నీ మనము సోషల్ మీడియాలో చూసినాము. గుళ్ళు గోపురాలు తిరిగి అక్కడ మేము గెలుపొందాలనేసి ప్రార్థనలు చేస్తుంటే ఇక్కడ తండ్రి కొడుకులు మాత్రము మేము క్రిస్టియన్స్ అది ఇది అనేసి చెప్పుకోవడము, ఇలాంటివన్నీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి. ఇది కూడా మనం చూసుకున్నా కూడా విజయ్కి ఇంతకుముందు సినిమాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఏం లేకుండే. బట్ సినిమాల నుంచి ఎప్పుడైతే పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం మైనారిటీ అప్పీజ్మెంట్ అన్నది ఒకటి స్టార్ట్ చేసిండు. అసలు మైనారిటీ అప్పీజ్మెంట్ అంటే ఎట్లుంటుంది నాకు ఇంకా తెలియనట్టుంది. అయితే బేసిక్‌గా అంటే విజయ్ గురించి అంటే యాక్చువల్లీ ఈయన ఓట్లు రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ఇవి చేసి ఉండవచ్చు. కానీ కాకపోతే ఓట్లు రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే మైనారిటీ వ్యతిరేకంగా ఈయన ఎప్పుడు అట్లాంటి కార్యక్రమాలు చేయడు. కానీ ఇప్పుడు ఇది ఎన్నికల స్టంట్‌లో భాగంగా చేసినప్పటికీ ఇది తిప్పి కొట్టడం ఈయన కొంత అంటే ఆయన అనుకోలేదు. కమల్ హాసన్ కూడా ఇంతకుముందు ఒక సినిమా తీసిండు. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్‌లో వార్ ఏదైతే జరుగుతుంటుందో సో అందులో ఇస్లామిక్ తీవ్రవాదుల్ని చూపించినప్పుడు విశ్వరూపం ఫస్ట్ మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎవరో
అక్కడ టెర్రరిస్టులని ఇస్లాంకి సంబంధించిన టెర్రరిస్టులు ఉంటే వాళ్ళని టెర్రరిస్టులాగా చూపిస్తే ఇక్కడున్న కొంతమంది ముస్లిమ్స్ దానికి బాధపడిపోయి అరే మమ్మల్ని టెర్రరిస్ట్ లాగా చూపిస్తున్నారు అనేసి వాళ్ళందరూ వచ్చేసి కమల్ హాసన్ ఇంటిపైన దాడి చేయడము, కమల్ హాసన్ సినిమాల్ని ఎక్కడైనా ప్రదర్శించినా కూడా వాటిని మేము కాల్ చేస్తాము, పోస్టర్లు కాల్ చేస్తాము అనేసి వార్నింగ్లు ఇవ్వడము, రాస్తారోకులు ఇలాంటివన్నీ చాలానే జరిగినాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ఆ తర్వాత కమల్ హాసన్ మెల్లిమెల్లిగా మైనార్టీస్ సైడ్ కొంచెం వాయిస్ వినిపించడము, ఆయన కూడా సనాతన ధర్మాన్ని అంటే కమల్ హాసన్కి అయితే ఆ పిచ్చి ఎప్పటి నుంచో ఉంది అనుకోసం మనము. కాకపోతే ఇటు పాలిటిక్స్కి వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళందరికీ ఎక్కువైపోయింది. ప్రకాష్ రాజ్ కూడా అలాంటి వాడే. పాలిటిక్స్లో అంటే తమను తాము న్యూస్లో ఉంచుకోవడం కోసం ఎప్పుడు సనాతన ధర్మం పైన మాట్లాడుతున్నాడు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు అనుకుంటా నువ్వు అన్నావు కదా, ఒక మాట అన్నావు, సనాతన ధర్మం గురించి మాట్లాడితేనే ఓవర్ నైట్ హీరోస్ అయిపోతారు అనేసి. సో అలానే ఇక్కడ విజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు, అది కూడా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత. కాకపోతే ఇక్కడ మాత్రం తాగుబోతులు రౌడీలు వీళ్ళని ఇఫ్తార్ విందులోకి తీసుకొచ్చిండ్రు అనేసి. ఇప్పుడు ఇఫ్తార్ విందు అన్నది మనందరికి తెలిసిందే. వాళ్ళు వాళ్ళ రోజాని విడిచిపెట్టిన తర్వాత చాలా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పాపం రోజాలో ఉంటారు. కఠినమైన ఇలాంటి రోజాలో ఉండి విడిచిపెట్టేసే సమయంలో ఎవరు రావాలి ఎవరు రాకూడదు అన్నది కూడా వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పక్కన పెట్టి ఎవరైతే విజయ్కి సంబంధించిన బౌన్సర్స్ ఉంటారో ఆ బౌన్సర్స్ తాగుబోతులు రౌడీలు అలాంటి వాళ్ళు వచ్చి మా పక్కన కూర్చుంటే మా యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో మా ఇస్లాం హక్కులు అంటే మేము తాగుబోతుల్ని వీళ్ళని ఎంటర్టైన్ చేయము, ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి మా పక్కన కూర్చుంటే మా యొక్క సెంటిమెంట్స్ హర్ట్ అయినాయి అనేసి అయితే ఆయన పైన ఇక్కడ కేసు అయితే రిజిస్టర్ అయింది. మరి దీనిపైన విజయ్ దాని తర్వాత క్షమాపణలు చెప్పిండా లేదా అన్నది కూడా ఇంకా వార్తలు రాలేదు. ఎందుకంటే విజయ్కి ఇది ఒక దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే మైనార్టీ అపీస్మెంట్ చేయడం కోసము నెత్తి మీద టోపీ పెట్టుకొని వెళ్ళే ప్రతి ఒక్కరికి ఇదొక చెంపదెబ్బ అనుకోవచ్చు. అంటే ఓట్ల కోసం చేసినటువంటి స్టంట్ ఇది బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. కానీ ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్యాన్స్ ఇప్పుడు ఈయన పెట్టిన ప్రతి బహిరంగ సభకు కోకొల్లలుగా తండోలు పుంఖానుగా ఫ్యాన్స్ వస్తున్నారు. కానీ ఒక్క అంశం ఏంటంటే ఫ్యాన్స్ ఓటర్లుగా కన్వర్ట్ అవుతారా లేదా అనే విషయమే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రతి బహిరంగ సభకు కూడా ఇంతకు మించి జనాలే వచ్చారు. కానీ లాస్ట్ టైం 2019లో కదా, 2019లో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అనేది ఓటర్లుగా కన్వర్ట్ కాలేరు. కొన్ని స్థానిక పంచాయతీ ఎన్నికల్లో మాత్రం చాలా సీట్సే వచ్చాయి సర్పంచ్గా పంచాయతీ. కానీ అదే ఫ్యాన్ బేస్ ఓటర్లో కన్వర్ట్ కాలేకపోయింది. ఇప్పుడు 2024లో 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వెళ్ళిపోయిండు. అది ప్రపంచం గర్వించదగ్గ విషయం అనుకోండి. కానీ ఈ విజయ్ ఫ్యాన్స్ మరి ఓటర్లుగా కన్వర్ట్ అవుతారా లేదా, ఈయన ఇలాంటి స్టంట్స్ ఇంకేమేమి వేయబోతున్నాడు, మరి ఆ స్టంట్స్ వర్కౌట్ అవుతాయా లేదా అని వేసి చూడాలి మనం. రైట్. సో ఇది ఇవాల్టి మన టాపిక్. అంటే ఇలా మైనార్టీ అపీస్మెంట్ చేయడం కోసం ఎవరైతే పాలిటిక్స్లోకి వచ్చే హీరోయిన్స్ ఉంటారు, లేకపోతే ఎవరైతే కొత్త రాజకీయ నాయకులు ఉంటారో వీళ్ళు ఏంటంటే మీరు రెండు మతాల వాళ్ళని ఈజీగా అంటే రెండు కళ్ళలాగా చూసుకుంటే భారతదేశం అన్నది ఎంతో బాగుంటుంది. కాకపోతే మైనార్టీ అపీస్మెంట్ చేస్తేనే మాకు ఓట్లు వస్తాయి, మైనార్టీ అపీస్మెంట్ చేస్తేనే మాకు ఈ ఓట్ల వల్ల మేము గెలవగలుగుతాము అనేసి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీకు ఇంకో వర్గం నుంచి అయితే దెబ్బ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడైతే ఇంకో వర్గం నుంచి ఇంకా దెబ్బ స్టార్ట్ అవ్వలేదు. తమిళనాడులో ఇంకా చాలా టైం ఉంది. అక్కడ ఆల్రెడీ అన్నమలే ఆడుకుంటుండు. అండ్ ఇక్కడ విజయ్ ఏదైతే స్టెప్ వేసిండో అది ఆయనకే బెడిసి కొట్టింది అనేసి మనం అనుకోవచ్చు. సో దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.